ఒక పూట ఉండి ఉండనటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగం ఉంది. అసలు రాజధాని ఎక్కడుంటది అనేది కూడా చెప్పలేనటువంటి స్థితిలో 3 రాజధానులు అని చెప్పి పేరు పెట్టింది. కానీ అది చాలా దుర్మార్గం. నిర్మాణ రంగం మొత్తం కూడా దెబ్బతింది. ఇసుక పాలసీ అనేది చాలా దుర్మార్గంగా ఉంది. ఇసుక లేక పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నవరత్నాలు అమలు చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రభుత్వం నిర్మాణ కార్మికులకు ₹1 కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి నిర్మాణ కార్మికులు మొత్తం 30 లక్షల మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఊరికినే ఇచ్చే ఇసుకను కూడా దాన్ని బ్లాక్ చేసి పనులకి ఆటంకం కలిగించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇలా ఇసుక వల్ల కంకర వాళ్ళు, సిమెంట్ వాళ్ళు, ఐరన్ వాళ్ళు అన్ని ఫ్యాక్టరీలు కూడా డౌన్ అయిపోతాయి. అన్నిటికీ కారణం ఇసుక ఉంటేనే 10 కార్మికుడు, కరెంట్ అతను, చెక్క అతను, రాడ్ బిల్డింగ్ అతను, ఒడ్డు అతను, మేలరు అనేక సంస్థలు ఇందులో పడి ఉన్నాయి. దీని అన్నిటికీ మూల కారణం ఇసుక లేకపోవడం వల్ల వీళ్ళందరూ దెబ్బతిని కార్మికులు అధోగతి పాలైపోయారు. మాకు డైలీ పని ఉందంటే ఇసుక అవన్నీ రేట్లు తగ్గాలి, కాస్త ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నాం. పనులు దొరకట్ల, పనులు లేదు. ఇసుకలు ఆపిస్తున్నారు, ఎక్కడికక్కడ ఆపిస్తున్నారు. కొత్తనమో ఎవడో వాటిలోడు ఉంటే తీసుకెళ్తాంటే లేకపోతే 12 వరకు ఎక్కడ ఎండలే ఉంటాను. మాకు కూడు పెట్టినోడు నేడు, కూర పెట్టినోడు నేడు.